అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ మత సామరస్యాన్ని చాటుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత బీసీ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీకాంతయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. చంద్రకళాబాయ్ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే మహిళలను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా చంద్రకళాబాయ్ను బీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రకళాబాయ్ మాట్లాడారు. మహిళల ఐక్యత వర్ధిల్లాలి. మహిళల ఐక్యత మహిళల ఐక్యత. ఈరోజు మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి తరఫున తెలియజేస్తున్నాం. ఈ మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవం సందర్భంగా మా బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి చంద్రకళాబాయి గారు ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి మహిళా శక్తి మహిళలకు అన్ని రంగాల్లో సామాజిక రంగంలో కానీ ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్ని మహిళా శక్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రంగంలోనూ మహిళలకు భాగస్వామ్యం కలిగించి మహిళలను ఆర్థికంగా రాజకీయంగా పారిశ్రామికంగా ఉన్నతంగా తీర్చిదిద్దినప్పుడే ఈ దేశంలో మహిళా శక్తి నారీమణి శక్తి ఎదుగుతుందని చెప్పి తెలియజేస్తూ లక్ష్మీకాంత్ అన్న గారు ఈరోజు మహిళల దినోత్సవం ఉంది. రామ్మ నువ్వు తగిన నాయకురాలు కాబట్టి చిన్న సన్మానం చేశారు. చాలా సంతోషం అన్న, ధన్యవాదాలు. నారీ మహిళలు ఎంతోరా ఉన్నారు, కానీ గుర్తింపు అనేది కొందరికే ఉంది. కష్టపడిన వాళ్ళకి ఫలితం ఉండాలి అని అన్న చెప్పడం నిజమే. ఎవరైనా ముందు రావాలి అంటే ధైర్యం చేయాలి. అలాంటి ధైర్యం ఉన్న మహిళలకి నాయకులు అండగా ఉండాలని, వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రంజాను ముస్లిమ్స్ సోదరులకు చిన్న తోఫా ఇచ్చాను, చీరలు పంపకం చేశాను. చీరల కానుక ఇచ్చి వాళ్ళని ముందు కూడా ఆ దేవుడు మాకు ధైర్యాన్ని శక్తిని ఇస్తే ఇలాంటి మంచి మంచి కార్యాలు చేసుకుంటా ముందు పోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు చంద్ర.